వాస్తవంగా మహానాడు వేడుక ఒకవైపు ఘనంగా జరుగుతుండగా ఆ ప్రచారం పవన్ కళ్యాణ్ యాక్షన్తో డైవర్ట్ అయింది ప్రాక్టికల్గా చెప్పాలంటే. ఎందుకంటే మహానాడుది ఉపన్యాసాలు ఉంటాయి. అదే సందర్భంలో ఓ స్పైసీ ఇష్యూ వచ్చేటప్పటికి సినిమా థియేటర్ల మీద పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి యాక్షన్, కందులు దుర్గేష్ మీటింగు, ఆ పైన వాళ్ళ పార్టీకే సంబంధించినటువంటి సత్యనారాయణ మీద యాక్షను, వీటితో ఆ వార్తలు మహానాడు వార్తల కంటే ఇవి స్పైసీ అయ్యేటప్పటికి మీడియా అంతా ఇది హైప్ ఇస్తూ వచ్చింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకున్నారో ఏమో. వాస్తవంగా మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. మహానాడు ఈ పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకొచ్చే తెలుగుదేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది. ఏటా జరిగే మహానాడు వేడుక రాయలసీమ గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్ గారు, బక్కన్ నరసింహులు గారికి శుభాభినందనలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ 3 రోజుల వేడుకల్లో చర్చించనున్న 6 అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించేందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేసుకుని వచ్చారు.